అక్కడ. ఎందుకని ఫ్యాక్టరీ ఉంది కాబట్టి. దాని పేరేంటిది వ్యాన్ పిక్. ఇప్పుడు ఏమైనా తీసుకున్నాం వెనక్కి వాళ్ళ దగ్గర నుంచి, లేపాక్షి నాలెడ్జ్ వెనక్కి తీసుకున్నామా? లీజే ఉంది. ఆ కారణంగా అలా నడుస్తున్నది. బట్ వాళ్ళు కూడా తీసుకోలేకపోయారు, వాళ్ళు అమ్ముకోలేకపోయారుగా. వీళ్ళు అయితే అమ్మేసుకోవచ్చుగా రేపొద్దున. ఇది విధానపరమైనటువంటిది కరెక్ట్ నిర్ణయమేనా? ఇంకోటి, సాఫ్ట్వేర్ ఎక్కడైతే టీసీఎస్ ఉద్యోగాలు తీసేసింది కంపెనీ, 12,000 15,000 ఇక్కడ ఉద్యోగాలు ఇస్తానంటుంది. అందరూ ఆంధ్ర వాళ్ళకి ఇస్తుందా? అలాంటిది ఏదన్నా అన్నారా పోని మీరు? అప్పుడు ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మనం ఎందుకు వాళ్ళకి 90 ఇవ్వచ్చు? అప్పుడైనా సరే భూమి లీజుకి అప్పుడు ఫ్రీగా ఇవ్వడం ఎందుకు? ఒప్పందాల్లో స్థానికత అనే అంశం అయితే ఎక్కడ రావట్లేదు. అదే కదా, ఇదివరకు జగన్ టైంలో 80% అని పెట్టాడు, 80-85% అని అప్పుడు పెట్టాడు ఆయన అన్నాడు. అవును, అది కూడా పక్కన పెట్టేశారు. అదే కదా. కాబట్టి ఇవన్నీ అసలు నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పక్షం అయితే కూర్చొని చర్చించాలి. ఏంటిది 99 పైసలకి అడిగి ఇస్తాం, ఫ్రీగా ఇచ్చేస్తున్నాం, వాడికి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాం, వాడు పెట్టకపోతే ఎట్లాగా? ఎక్కడ వాళ్ళకి పెడతాడు, ఏం పెడతాడు? ఇవన్నీ రూల్స్ తెలుసు, మాట్లాడుకోవాలి కదా. అసలు భాగస్వామ్యం ఎక్కడుంది అందులో? ఈయన ఇదే విశాఖలో మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు రుషికొండ వెళ్ళి అవన్నీ సందర్శించారు. పర్యాటక శాఖ కూడా వీళ్ళ దగ్గరే ఉంది కాబట్టి, జనసేనలోనే ఆయన దగ్గరే ఉంది కాబట్టి, ఒక రకంగా కందులు దుర్గేష్ గారి దగ్గర ఉంది కాబట్టి, రుషికొండని ఈయన ఏమన్నా అదేనోళ్ళు తీసుకోలేకపోతున్నారా? దాని మీద ఏమన్నా స్పెషల్ ఫోకస్ ఏమన్నా పెట్టబోతున్నారా? రేపు అసెంబ్లీ సమావేశాల్లో దాని మీద ఏదో ఒక నివేదిక కూడా ఇస్తాను, ఒక ప్రపోజల్ పెడతాము అన్నారు. ఏం లేదు, బూమరాంగ్ అయ్యేటప్పటికి వచ్చిన స్టేట్మెంట్లు అంతే. బేసిక్గా ఏంటంటే 450 కోట్లతో కట్టారు, అది 7 బిల్డింగులు కట్టారు కొండ పైన. విచిత్ర భ్రమలు కల్పించారు ఆ రోజున. వాళ్ళ పర్మిషన్ లేదు, వీళ్ళ పర్మిషన్ లేదు, రేపు పొద్దున పగలగొట్టేయబోతున్నారు, కేంద్రం వచ్చేసి స్వాధీనం చేసుకుంటుంది. ఎన్ని పనికి మాలిన స్టోరీలు రాశారు, ఎన్ని పనికి మాలిన డిబేట్లు చేశారు. ఫైనల్ గా మొన్న అసెంబ్లీలోనే చెప్పారు అన్ని అనుమతులు ఉన్నాయని. అనుమతులు లేకపోతే కూలగొట్టాలి కదా. పర్యావరణ